హైదరాబాద్లోని లార్డ్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సుప్రియ అందిస్తారు అక్కడి నుంచి. సుప్రియ. ఇప్పుడే ఇక్కడ లాల్ దర్వాజా ఆలయానికి అయితే కవితక బోనం తీసుకొని వచ్చారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి దర్శనం చేసుకొని వస్తున్నారని చెప్పాలి. అయితే కవితక కూడా ఇప్పుడే ఇక్కడికి అయితే వాళ్ళ బోనం తీసుకొని రావడంతో మాత్రం ఇక్కడ అంతా సందడిగా మారిందనే చెప్పాలి. అయితే ఉదయం నుంచి చూస్తేనే ఇక్కడ లాల్ దర్వాజా బోనాల దగ్గర మాత్రము అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతున్నాయని చెప్పాలి. అయితే ఇది ఉదయం 4 గంటలకి అమ్మవారి దగ్గర పూజ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా ఇదే కొనసాగుతుంది. ఇంకా సాయంత్రం వరకు కూడా మనకు ఇదే కొనసాగదండి. అయితే ఇప్పుడిప్పుడే మనకు లాల్ దర్వాజాలో అయితే భక్తుల రద్దీ ఎక్కువగా తాకిడి పెరిగిందనే చెప్పాలి. సో తర్వాత చూస్తే అయితే మనకు ఒక గంట తర్వాత ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది. వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. 2 క్యూ లైన్లు సపరేట్ గా ఏర్పాటు చేశారు. ఒకటి బోనాలు ఎత్తుకొచ్చే మహిళలకి సపరేట్ గా క్యూ లైన్, ఇంకొకటి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చిన భక్తులకి కూడా ఇంకొక సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా ట్రాఫిక్ సమస్య ఉండకపోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి కూడా బిఆర్ నాయుడు వచ్చారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం అయితే మాట్లాడించే ప్రయత్నం చెప్పచ్చు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? తర్వాత ఇక్కడ చూస్తే అయితే మనం ఇంకా కూడా నెక్స్ట్ మనకు గంట తర్వాత భక్తుల రద్దీ ఎక్కువగా తాకే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా శివసత్తులకి పోతరాజులకి కూడా మనకు సపరేట్ గా VIP ఎంట్రీ ఇచ్చారు. అంటే గతంలో జరిగింది కూడా దృష్టిలో పెట్టుకొని శివసత్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే శివసత్తులకి కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంటల తర్వాత వాళ్ళకి VIP ఎంట్రీ ఉంటుంది. తర్వాత పోతరాజుల విన్యాసాలు శివసత్తుల ఆటలతో కోలాహలము ఇక్కడ ఉండబోతుంది. ఇప్పుడు కూడా లాల్ దర్వాజా బోనాలకి మాత్రము పలు జిల్లాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. ఇంకా వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున పూర్తి చేశారనే చెప్పాలి. వచ్చిన వాళ్ళకి ఇటు HMDA వాటర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ టాయిలెట్స్, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని సక్రమంగా చేశారు. అయితే పోలీస్ అధికారులకి కూడా భక్తులు సహకరిస్తున్నారు. వారితో పాటు భక్తులకి కూడా పోలీస్ అధికారులు సహకరిస్తున్నారనే చెప్పాలి. అయితే మనం ఒకసారి మరికొంతమంది భక్తులతో అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. దర్శనం సపరేట్ ఉంది, బోనం లైన్ ఎలా ఉంది? మంచిగా ఉంది. మంచిగా అనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పుగూడ నుండి వచ్చామండి. బాగుందండి. లేదు, బోనం చేసే వాళ్ళకి సపరేట్ లైన్ ఉంది. చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారనే చెప్పాలి. వచ్చిన భక్తులు కూడా ఎంతో సంతోషంగా మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. దానితో పాటు రేపు ఇక్కడ రంగం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతుంది. అయితే లాల్ దర్వాజా బోనాలు అంటే ఎంతో ప్రత్యేకత అని చెప్పాలి. చార్మినార్ లో జరిగే బోనాలకు ఎలా జరుగుతాయో లాల్ దర్వాజాలో కూడా అంత ప్రత్యేకంగా చారిత్రకంగా అయితే బోనాలు జరుగుతుంటాయి. గత 118 సంవత్సరాల నుంచి లాల్ దర్వాజాల బోనాలు అదే అనవాయితీగా జరుపుతూ ఉన్నారు. దీనితో పాటు రేపు రంగం కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే లాల్ దర్వాజా బోనాలు చూడడానికి ఎక్కువగా మనకు జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. లాల్ దర్వాజా బోనాలు అయితే మనకు నిజాం కాలం నుంచి జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.